హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గనా ఫుడ్ కోర్ట్. మనం ఇంట్లో గుడ్డు కూర వండుతుంటాం కదండి. సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళే కాదు, మనం కూడా మరలా ఎలా వండడానికే ప్రిఫర్ చేస్తామండి. సో అంత బాగుంటుంది, అంతే త్వరగా కూడా కంప్లీట్ అవుతుంది. సో ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. సో నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకుంటున్నాను కాబట్టి చిన్న ప్యాన్ పెట్టుకున్నానండి. సో మీరు తీసుకున్న ఎగ్స్ క్వాంటిటీని బట్టి మీరు తీసుకునే పాత్ర కూడా కొంచెం వెడల్పుగా ఉంటే మనకి కర్రీ అనేది కుక్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్లు కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. సో మనకి కూర అనేది మనం మామూలు గుడ్డు కూర కంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఫస్ట్ టైం వండే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అంత బాగుంటుంది కూడా. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మనకి వాటర్లో కొంచెం ఆనియన్స్ అనేవి కుక్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్స్ తీసుకొని ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఈ కర్రీలో ఒక పక్కగా వేసుకోవాలి. అదేవిధంగా రెండో ఎగ్ కూడా బ్రేక్ చేసుకొని మనం ముందు వేసుకున్న ఎగ్కి కొద్దిగా చిన్నించి గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. సో ఈ టైంలో మనం అస్సలు ఎగ్స్ని కదపకూడదండి. ఒకవేళ కదిపామంటే మనం వండే కర్రీ ఒకటి, అవుట్పుట్ ఒకటి వస్తుందండి. ఈ టైంలో ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించిన తర్వాత చూసారు కదా, మనకి ఎగ్స్ అనేవి అడుగున బాగా కుక్ అయినవి. సో ఇప్పుడు వీటిని రెండవ సైడ్ టర్న్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతేనండి, మనకి కూర కూడా దగ్గర పడిపోయింది, తెలిసిపోతుంది కదండి. మనకు వాటర్ అనేది కూడా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చూసారు కదా, ఈ విధంగా మనం స్పెషల్గా ఎగ్ కర్రీ వండుకున్నామంటే చాలా బాగుంటుందండి. తినడానికి అందరూ చాలా బాగా ఇష్టపడతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.